కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలతో అధికారంలోకి రావాలని ప్రజలలో చిచ్చు పెట్టడానికి చూస్తోందని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేస్తామని అలాగే భారత రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాలను బీజేపీ ఖండిస్తుందన్నారు. 2004 నుంచి 2014 వరకు 12 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ వృధా చేసిందన్నారు. 2014 నుంచి 2024 వరకు మోడీ చేసిన అభివృద్ధి చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందన్నారు. 27 మంది బీసీ మంత్రులు కేంద్రంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారని, దళిత మరియు గిరిజన మంత్రులు 20 మంది పైగా మా పార్టీలో ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు మైనార్టీలకు ఇవ్వడం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాని మాటలతోనే అధికారంలో రావాలని ప్రజలలో చిచ్చు పెట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటట్టు చేస్తున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు మిగతా రిజర్వేషన్ తీసేస్తారు, వీళ్ళు రాజ్యాంగాన్ని మార్పు చేసి అన్ని కూడా చేస్తారని చెప్పనేది చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు, దేశ హోంశాఖ మంత్రులు కూడా వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. దేశ అభివృద్ధి గురించి, దేశ ఔన్నత్యాన్ని గురించి, దేశ అఖండత గురించి, దేశ భద్రత గురించి, ఏ రకంగా బడుగు బలహీన వర్గాలని అందరితో సమానంగా అన్ని ఫలాలు అందాలనేటటువంటి ఆలోచన లేకుండా 2004 నుంచి 2014 వరకు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పకుండా 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో చేసినటువంటి విషయాలు మేము చెప్పుతుంటే అది తట్టుకోలేక 2004 నుంచి 2014 వరకు 12 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి కాంగ్రెస్